ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చే తీసుకొచ్చా. ఏంటంటే అది మనం ఎవరైనా సరే ఎన్టీఆర్ గారి సినిమాల్లో కొన్ని మర్చిపోలేం. ఈ మధ్య వచ్చిన వాటిల్లో నాకు కానీ మీకు కానీ అతను యాక్షన్కి మనం ఆశ్చర్యపోయిన సినిమా మాత్రం టెంపర్. ఏం సినిమా అబ్బాది, విలన్గా ఏం షేడ్స్ అవి, అద్భుతమైన నటన, చాలా గొప్పగా నటించాడు. లాస్ట్కి ఆ జైల్లో అయితే ఆ కోర్టులో సీన్ అయితే పిచ్చెక్కిపోయింది మనకి, సూపర్ అది. అయితే ఇప్పుడు ఎందుకు మనం చెబుతున్నామంటే, ఇప్పుడు వార్ 2లో హృతిక్ రోషన్ గారితో ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. 99% కన్ఫామ్ అయిపోయింది. ఎన్టీఆర్ గారు విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడంట. అసలు నార్మల్గానే విలన్ క్యారెక్టర్ పడితే ఇంకా ఆయన్ని ఇంకా ఎన్టీఆర్ని ఆపడానికి మన చేత అయిద్దా? ఇప్పుడు ఇదే ఆతృత, ఇదే డౌట్ బాలీవుడ్ ప్రేక్షకులకు వచ్చినాయి. అక్కడ కొంతమంది మీడియా వాళ్ళు ఎన్టీఆర్ గారు విలన్గా చేస్తున్నారు కదా, మరి అతను హృతిక్ రోషన్ ముందు విలన్గా సరిపోతాడా అని. కొంతమంది అయితే అతను సరిపోడు అని కొంతమంది ఉన్నారంట. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం అతను గొప్ప నటుడు, అతను కావాలంటే మీరు టెంపర్ సినిమా చూడండి, విలన్గా అద్భుతంగా చేశారు. అదే సినిమాని తమిళంలో విశాల్ గారు రీమేక్ చేశారు, కానీ ఆయన అంతే పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు. మామూలుగా హీరోకి అయితే కొన్ని లిమిట్స్ ఉంటాయి, కానీ విలన్గా అయితే అసలు నో లిమిట్స్, ఆయన చెత్త కొట్టేస్తారు. పైగా అక్కడ బాలీవుడ్ ఆడియన్స్ మన టెంపర్ సినిమాని, జవిల్ లవ్ కుష్ సినిమాని కూడా ఎగ్జాంపుల్కి చెప్పారంట, ఈ 2 సినిమాలు చూడండి అని. ఈ సినిమాల గురించి వాళ్ళకి ఎలా తెలుసు అనుకుంటున్నారా? వాళ్ళకి మామూలుగానే డబ్బులు మన హిందీలో డబ్బు ఈ సినిమాలు వెళ్తాయి, టీవీలో వెళ్ళిపోతాయి మన అన్నీ. అందుకని నేనేం చెబుతున్నానంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గారికి పండగ. ఎన్టీఆర్ గారికి హీరోకి ఉంటేనే కొంచెం లిమిట్స్ ఉంటాయి, విలన్గా అయితే ఆయన పిచ్చి లేపెత్తారు అంతే. వెయిట్ అండ్ సీ. ఎన్టీఆర్ ఈజ్ నౌ గోయింగ్ టు బి ద విలన్, ఏ స్టైలిష్ విలన్, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ విలన్. అద్భుతంగా నటిస్తారు, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. నమస్కారం.